ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ మధ్య కాలంలో నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశానండి. సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. అతనికి ఏదో పేరు ఉంటుంది, రాధా మనోహర్ దాస్ అని ఒక పేరు ఉంటుంది. ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు. అతనికి భార్య పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు. అతనికి ఇల్లు జుల్లు ఉందో లేదో నాకు తెలియదండి. కానీ వ్యక్తి ఎప్పుడు కూడాను బయట తిరుగుతూ ఉంటాడు. ఎలాగైతే అడుకొని రోడ్లలో, బస్ కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్లలో ఎలాగైతే కొంతమంది అడుకొని తింటూ ఉంటారో సేమ్ ఆ వ్యక్తి కూడాను సేమ్ అలాగే కనబడతాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడాను తన భార్య పిల్లలతో ఉన్నట్లు కానీ, తన కుటుంబంతో ఉన్నట్లు కానీ, తన ఒక సమకాలికులతో ఆయన కలిసి మెలిసి తిరిగినట్లుగా ఎక్కడ కనబడడు కానీ, ఎప్పుడు కూడా ఆయన వీధి కుక్కలాగా, ఊరు కుక్కలాగా బయట తిరుగుతూ అడుకొని తింటున్నట్లుగానే కనబడతాడు. ఆ వ్యక్తికి ఎవరైనా వెనక ముందు దిక్కు ఉన్నారో లేదో తెలియదు కానీ ఆయన ఎప్పుడు కూడాను బైబిల్ మీద, క్రైస్తవుల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆయన ఈ మధ్య బైబిల్ గురించి, క్రైస్తవుల గురించి తప్పుడుగా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలలో గొర్రెలు భూమి బల్లపరుపుగా ఉందని నమ్ముతారట. మరి క్రైస్తవులు గొర్రెలైనప్పుడు మరి ఆయన ఎవరు? వీధి కుక్క అని చెప్పవచ్చా ఆయనకి? లేదా ఊరు పందని చెప్పవచ్చా? గనుక బహుశా ఆయన పందై ఉండవచ్చు, లేక కుక్క అయి ఉండవచ్చు. గనుక ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఆ వ్యక్తి క్రైస్తవుల మీద ఎటువంటి నింద మోపుతూ ఉన్నాడు అంటే, క్రైస్తవులు గొర్రెలు, వాళ్ళ అమాయకులు, వాళ్ళు భూమిని గుండ్రంగా ఉందని నమ్మరు, భూమిని బల్లపరుపుగా ఉందని నమ్ముతారు అని క్రైస్తవుల మీద ఒక నిందని తను మోపడం అనేటువంటి జరిగింది. ప్రియులారా, నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు కానీ, దేశంలో ఉన్న క్రైస్తవులు కానీ ఎవ్వరు కూడాను భూమి బల్లపరుపుగా ఉందని ఎవరు కూడాను నమ్మరు. కానీ ఈయన ఏమని నింద మోపడంటే, క్రైస్తవులు గొర్రెలు, వాళ్ళు భూమిని బల్లపరుపుగా ఉందని నమ్ముతారు కానీ వాళ్ళు గుండ్రంగా ఉందని నమ్మరు అని పిల్లరా క్రైస్తవుల మీద ఒక నింద మోపడం అనేది జరిగింది. భూమి ఎలా ఉంటది అడగండి, ఫోన్ చేయండి ఎవరికైనా గొరికి. భూమి ఎలా ఉంటది? భూమి గుండ్రంగా ఉంటది అని మీరు చెప్తారు, పురాణాల్లో చెప్పారు, భూగోళము అని చెప్పారు. కానీ గొర్రెలకి ఏం చెప్పారు? భూమి బల్లపరుపుగా ఉండడు. ఆయన పాపం అలా చెప్పాడు అని చెప్పేశారు సార్, కాల్చేసి. మా జేపీ గారు కూడా చెప్పారు, జయప్రకాష్ నారాయణ గారు కూడా. ఇతను చెప్పిన ప్రకారంగా భూమి బల్లపరుపుగా ఉందా, గుండ్రంగా ఉందా అని మనము బైబిల్ని అడిగి తెలుసుకుంటే, బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు వ్రాయించాడు. ప్రియులారా, ఆ మాట ఎక్కడ ఉంటదంటే ప్రియులారా, యోబు గ్రంథము 37 అధ్యాయము 12, 13 వచనాలు దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి. ప్రియులారా, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద. చాలండి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వాడబడింది. ఆయన వలన నడిపింపబడినవైనా అన్నటువంటి మాట కనబడుతుంది. అంటే ఈ సృష్టిలో నక్షత్రాలు గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, చివరికి మనము నివసిస్తున్నటువంటి భూమి గాని దేవుని చేత నడిపింపబడుతుంది. ఈ భూమిని నడిపిస్తుంది ఎవరు అంటే సాక్షాత్తుగా దేవాది దేవుడే ఈ భూమిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ భూమి ఆకారం ఎలా ఉంది అంటే గోళాకారము అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? గోళాకారము అన్నాడు. గోళాకారము అంటే అర్థం ఏంటంటే పిల్లారా, గుండ్రము అని అర్థం. గోళాకారము అంటే అర్థం ఏంటి చెప్పండి? గోళాకారము అంటే అర్థం చెప్పండి? గుండ్రము అని అర్థం. అంటే భూమిని దేవుడు ఎలా తయారు చేశాడు, ఎలా కలుగజేశాడంటే పిల్లారా, గుండ్రంగా కలుగజేశాడు. మరి బైబిల్లో భూమి గుండ్రంగా ఉంది, గోళాకారంగా ఉంది అని బైబిల్లో దేవుడు వ్రాయించినప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా బైబిల్ మాటని నమ్ముతారు. బైబిల్లో ఏముంటే దానికి ప్రామాణికంగా క్రైస్తవులు తీసుకుంటారు. కానీ పిల్లరా, ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఈ మతోన్మాది క్రైస్తవులట భూమిని గుండ్రంగా నొప్పుకోరట, బల్లపరుపుగా ఉందని నమ్ముతారట. భూమి గుండ్రంగా ఉంది అని దేవుడు బైబిల్లో రాయించాడు.
ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తుడు కూడా భూమి గుండ్రంగా ఉందని నమ్ముతాడు తప్ప బల్లపరుపుగా ఉంది అని ఎవ్వడు కూడాను నమ్మాడు. గనుక ఈ రాధా మనోహర్ దాస్ అటువంటి ఈ మతోన్మాదికి బైబిల్ మీద సరైనటువంటి అవగాహన లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మనం మాట్లాడుతున్నామంటే కనీసం వెనక ముందు చూసి మనం మాట్లాడాలి. బైబిల్ ఏమని ఉంది అని అడిగి తెలుసుకొని మాట్లాడాలి. క్రైస్తవులకు నమ్మకం ఏమిటో తెలుసుకొని మనం మాట్లాడాలి. అంతే తప్ప వెనక ముందు ఆలోచించకుండా మనం మాట్లాడితే ఇలాగే పప్పులో కాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది, లేదా నవ్వుల పాలవడానికి అవకాశం ఉంటుంది. కనుక బైబిల్లో ఏమో భూమి గుండ్రంగా ఉంది అని బైబిల్ చెప్తుంది. ప్రపంచంలో దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు భూమి గుండ్రంగా ఉందని నమ్ముతారు. ఒకనప్పుడు ప్రియులారా, ఈ భూమి గుండ్రంగా లేనప్పుడు, ఈ భూమికి ఆకారం లేనప్పుడు భూమి ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అని ఆలోచించినప్పుడు ప్రియులారా, బైబిల్లో చక్కటి మాట వ్రాయబడి ఉంటది. ఆది కాండము 1వ అధ్యాయము 1 2 వచనాలు చదవండి ప్రియులారా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలండి ప్రియులారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే భూమిని దేవుడే సృజించాడు, అదేవిధంగా ఆకాశముని కూడాను దేవుడే సృజించాడు. అయితే ఆ భూమి సృజించబడక మునుపు పిల్లరా, పూర్వము ఆ భూమి ఒక పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచించినప్పుడు రెండవ వాక్యం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చాలండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, భూమి పుట్టక మునుపు భూమి ఎలా ఉండింది? భూమికి ఒకనప్పుడు ఆకారం లేదు. భూమి ఒకనప్పుడు ఎలా ఉండింది అంటే శూన్యముగా ఉంది, నిరాకారముగా ఉంది. శూన్యంగా ఉంటే ఎవడైనా భూమి మీద నివసిస్తాడో చెప్పండి? నిరాకారంగా ఉంటే భూమిలో ఎవడైనా నివసిస్తాడో చెప్పండి? నిరాకారంగా ఉన్న భూమిని, శూన్యముగా ఉన్నటువంటి భూమిని దేవుడు ఒక ఆకారములో తీసుకొచ్చాడు. ఎటువంటి ఆకారంలో దేవుడు తీసుకొచ్చాడంటే గోళాకారంలో తీసుకొచ్చాడు. అనగా భూమిని దేవుడు గుండ్రంగా చేశాడు. అనగా మనుషులు నివసించడానికి యోగ్యముగా దేవుడు భూమిని గుండ్రంగా చేశాడండి, బల్లపరుపుగా చేయలేదు. కనుక బైబిల్ భూమి గుండ్రంగా ఉందని చెప్తుంది తప్ప బల్లపరుపుగా ఉందని చెప్పటం లేదు. ప్రపంచంలో, దేశంలో బైబిల్ పట్టుకున్న ప్రతి క్రైస్తవుడు భూమి గుండ్రంగా ఉంది అని నమ్ముతాడు తప్ప భూమి బల్లపరుపుగా ఉంది అని ఏ క్రైస్తవుడు కూడా నమ్మడు. కానీ ఈ యొక్క మతోన్మాది క్రైస్తవుల మీద ఏదో తప్పు త్రోవ పట్టించడానికి, బైబిల్ని తప్పు పట్టడానికి, క్రైస్తవుల్ని ఒక అజ్ఞానులుగా, క్రైస్తవులు గొర్రెలుగా క్రియేట్ చేసి వారి పరువు తీయడానికి ప్రయత్నం చేస్తూ చివరికి తన పరువు తానే తీసుకున్నాడు.